తుఫానుకి సంబంధించి మనం ముందస్తు చర్యలు తీసుకోవటం వల్ల ప్రాణ నష్టం అనేది జిల్లాలో జీరో. ఎక్కడా కూడా ఎవరు ప్రాణాలతో కోల్పోయారన్న పరిస్థితి మనకు కనిపించలేదు. కేవలం చూసుకుంటే 2000 హెక్టార్లలోని పంట నష్టం జరిగింది, అగ్రికల్చర్ ల్యాండ్. ఒక 100 హెక్టార్లలోని హార్టికల్చర్ ల్యాండ్ మనకి కొంచెం డ్యామేజ్ జరిగింది. అదేవిధంగా మీకు గమనించుకుంటే ఎక్కడా కూడా ఎలక్ట్రిసిటీ ఇబ్బంది కూడా లేకుండా. ఎందుకు మేము ఈ మాట చెప్తున్నామంటే చాలా మంది చాలా రకరకాలుగా మోంతా తుఫాను గురించి సోషల్ మీడియాలో ఎటకారంగా మాట్లాడారు, అక్కడ ఎటకారంగా మాట్లాడారు. కానీ మేము చిత్తశుద్ధి కలిగిన ఎన్డీఏ కూటమిగా ఎక్కడెక్కడైతే ప్రాబ్లం జరుగుతుంది అని అనుకున్నామో ఆ ఏరియాస్కి ముందుగానే ఎలక్ట్రికల్ పోల్స్, ట్రాన్స్ఫార్మర్లు అన్నీ కూడా మేము అక్కడికి సరఫరా చేసుకున్నాం. అందువల్లనే ఇంచుమించుగా 37 పైన ఎలక్ట్రికల్ పోల్స్ పడిపోయినా కూడా ఇమీడియట్గా రీస్టోర్ చేసుకుని ప్రజలకు ఎక్కడ కూడా కరెంటు కష్టాలు లేకుండా చూసుకునే బాధ్యత కూడా జిల్లా యంత్రాంగం చూసుకుంది. ఓవరాల్గా చూసుకున్నా కూడా ఎన్నో కరెంటు పోల్స్ పడిపోయినా ఇమీడియట్గా వితిన్ 48 అవర్స్లో మొత్తం అంతా రీస్టోర్ చేసుకుని ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసుకునే బాధ్యత కూడా చేసుకున్నాం. ప్రత్యేకంగా ఈ సందర్భంగా నేను ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, అదేవిధంగా నేవీ సిబ్బందిని, పోలీస్ డిపార్ట్మెంట్ని, నేవల్ వాళ్ళని, రెవెన్యూ డిపార్ట్మెంట్ని, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నా. ఎస్పెషల్లీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక పక్క నుంచి బండ్ స్ట్రెంథనింగ్స్ నుంచి వాళ్ళు పనిచేస్తే, ఒక పక్క నుంచి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళ శానిటేషన్ విషయంలో కానీ, ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ డ్రింకింగ్ వాటర్ విషయంలో కంటామినేషన్ ఏమీ జరగకుండా క్లోరినేషన్ చేసుకుంటూ ప్రజలకి ఫర్దర్గా ఫ్లడ్ తర్వాత వచ్చే ఎటువంటి ఇబ్బంది లేకుండా హెల్త్ కన్సర్న్ కూడా ఆలోచించుకొని హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా మంచిగా పనిచేశారు. పంట నష్టం వాళ్ళు ఏమి ఇచ్చారో కనీసం వాళ్ళు గుర్తుందా? వాళ్ళ హయాంలో కూడా ఏవో సంథింగ్ జరిగినాయి కదా, తుఫాన్లు వచ్చినాయి కదా. పంట నష్టం ఏం జరిగిందో వాళ్ళకి గుర్తుందా అసలు? ఈరోజు మా గవర్నమెంట్ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత మనకి బుడమేరు అక్కడ ఫ్లడ్ వచ్చిన తర్వాత మొత్తం జీవోనే చేంజ్ చేశాం. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ తమలపాకుల రైతులు ఉన్నారు, ఎక్కువ పాయకరపేట మండలంలో తమలపాకుల రైతులు ఉంటారు, అనకాపల్లి జిల్లాలో అదొక్కటి దగ్గర ఉంటుంది. ఇంతకుముందు తమలపాకుల రైతులకి ఎకరాకి 15,000 ఇచ్చేవారు, ఇదే వైసీపీ గవర్నమెంట్. మేము వచ్చింది అది ఎంత చేసామో తెలుసా? ఎకరానికి 75,000. అంటే ఓవరాల్గా చూసుకుంటే వీళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఏదో బురద జల్లాలి అని జల్లుతున్నారు. కానీ వీరికి ఏమైనా అవకాశం ఉంది, మీరు ఒక ప్రతిపక్ష పార్టీలో ఉన్నారు, వీలైతే ప్రజలకి సేవ చేయండి. మీరు ఏదైనా చేయాలనుకుంటే తీసుకొచ్చి చేయండి. అంతే తప్పించి గవర్నమెంట్ పనిచేసే దాని గురించి, గవర్నమెంట్ ఇచ్చే దాని గురించి విమర్శలు చేయడం అనేది మంచిది కాదని నా అభిప్రాయం.